కాదు అయిపోయింది అనుకురా నా పని అట్లా థియేటర్లో నాకు ఏమైనా అయితే మళ్ళీ నువ్వే చూసుకోవాలి సార్. మొత్తం చంచల్ కూడా మొత్తం షేక్ అయిపోతుంది. మాట్లాడరా అంటే నోటి నుంచి మాట వస్తలేదు. నువ్వు నన్నేమన్నా నా పాటను ఏమన్నా చెప్తున్నా. సరే పాడండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మమ్మీ ఎవడు ఇదేంది ఈ ఛానల్ ఎప్పుడు అయిపోయింది అనుకుంటున్నా. మనోడు రాకేష్ గారు తెలుసు కదా, ఏదో అయిపోదాము, స్టార్ అయిపోదాము, ఓవర్ నైట్ లా యూట్యూబ్ లో వీడియోలు పెట్టుకుందాము, వ్యూస్ వచ్చేస్తాయి, సబ్స్క్రైబర్లు వెళ్ళిపోతారు, నెల అయితే 100K అయిపోతుంది, అది ఇది అని అనుకుంటారు. అసలు అలానే ఉంటారు. ఎన్నొద్దు పాయింట్కి రా. ఎంతమంది చూడలే ఇప్పుడు మనం ఇసుటోళ్ళని మనం వస్తారు, ఏదో రాత్రికి షారుఖ్ ఖాన్ అయిపోతా అనుకుంటారు. కానీ కాదు బే, ఏముండదు ఆడ, కంటెంట్ ఉండదు, ఏముండదు. 600 సబ్స్క్రైబర్లు, మీరు 600 మంది ఉన్నారు. అసలు ఇంత కూడా కేర్ లేదు, ఏం లేదు. 600 మంది అంటే ఎంత చెప్పరు. రాననుకున్నారా రాలేననుకున్నారా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జస్ట్ రాకేష్. కాదు అయిపోయింది అనుకురా నా పని అట్లా ఎట్లా అనుకుంటాను. నేను ఎట్లా రీచ్ కాదు, 2-3 చూసినా నేను ఇట్లానే తీస్తా వీడియోలు. పిచ్చండి ఇది. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే వీఆర్ గోయింగ్ టు వాచ్. తమ్నైల్ చూస్తారా కానీ చెప్పాలి కదా. ఇంట్రో పెద్దగా అయితే వీడియో డ్యూరేషన్ పెద్ద అవుతుంది. వీడియో డ్యూరేషన్ పెద్ద అయితే వాచ్ అవర్ వస్తుంది. వాచ్ అవర్ ఎప్పుడు వస్తుంది? మీరు చూస్తూ వస్తుంది. అండ్ మీరు చూస్తారు కానీ లైక్ కొడతలేరు ఎవరు. సరే లైక్ కొట్టుర్రి. అండ్ ఈ సినిమా చూడలే కదా మనం ఇంకా, డ్యూడ్ చూడకముందుకే చెప్పేస్తున్నాం సినిమా బాగుంటుందని. అంత నమ్మకం. ఇట్లా అంటే ఇప్పుడు పిఆర్ఎం అనే సినిమా చూస్తాం, ప్రదీప్ రంగనాథ్, మేము ఇట్లా బొట్టు పెట్టుకొని వస్తాం, ఇట్లా విభూతి పెట్టుకొని వచ్చేస్తాం. తమిళ సాంబార్ ఎల్ల కూడే అని అంటాం అందరం. తమిళ సాంబార్ ఎల్ల కూడే అని అంటాం అందరం. అంతే సినిమా బాగుంటుంది ఆబ్వియస్లీ. పోయి జస్ట్ ఏంటంటే ఎంజాయ్ చేయడం అంతే. అండ్ అందులో ఒక పాట ఉంటుంది, ఆ పాట కోసం అబ్బా సరే పాడండి. అమ్మయ్యా, ఇంకా నా దరిద్రం తీరిపోయినట్టే బావా. ఏమైందిరా నీకు? ఇప్పుడు తెలుగులో కూడా మొదలు పెట్టినాడు. ఇప్పుడు ఎట్లాగా సినిమా చూస్తాం, మూడంతా దూకుతుంది నాకు. అరే నువ్వు నన్నేమన్నా నా పాటను ఏమన్నా చెప్తున్నా. నాకు రాత్రి నుంచి నిద్ర పడతలే. ఆ పాట గురించి ఊహించుకుంటే నాకు మైండ్లో మొత్తం అదే తిరుగుతుంది. ఇది తెలియదు, నీకు చూపిస్తావు. రాత్రి 12:15 ఉదయం 8 గంటలు. రాకేష్, నువ్వు ఇంకొక 5 కవర్లు చేయకపోతే జన్మలా పాట లేవురా. ఎందుకు తీసుకొచ్చిన తెలుసా? పాట వస్తుంది ఒకటి మధ్యలో, నా ఫేవరెట్ పాట. ఆ పాట వచ్చినప్పుడు థియేటర్లో నాకు ఏమైనా అయితే మళ్ళీ నువ్వే చూసుకోవాలి సార్. అండ్ మనం వచ్చిన థియేటర్ అయితే मेरे पीछे कौन है मालूम तेरे को? बाय है मेरे पास. మొత్తం చంచల్ కూడా మొత్తం షేక్ అయిపోతుంది. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి పని చేస్తే పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇక అట్లనే థియేటర్ లోపల కూడా వచ్చేసినాం. ఏదో ఒక రోజు ఆ యాడ్స్ ప్లేస్ లా నేను వస్తారా. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. సో అట్లా ఇక ఫైనల్లీ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. బయటికి వెళ్ళాక మాట్లాడుకున్నాం. సో గాయ్స్, రివ్యూ ఇద్దాం అనుకున్నాం. సినిమా అయిపోయి నాకు తెలిసి ఒక 40 నిమిషాలు అవుతున్నట్టుంది. కూర్చున్నాము, రివ్యూ ఇద్దాం రా అని తీసుకొచ్చి కూర్చోబెట్టిండు మా నోడు. సరే రివ్యూ ఇద్దాం కదా అని కూర్చున్నాము. మాట్లాడరా అంటే నోటి నుంచి మాట వస్తలేదు. ఏమైందిరా అంటే మొహం ఏమో ఎట్లనో పెట్టిండు. చెప్పురా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. సో గైస్, ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ చేసుకొని 40 నిమిషాలు అవుతుందిరా. ఇప్పుడు అనకు నువ్వు పోవాలి. అది టైం పడుతుంది రా అట్లాంటి సినిమా చూసి.
2 seconds later. అయితే నిన్న నిన్న ఒకళ్ళు అన్నారు అన్నట్టు ఏమని, ఇట్లా రివ్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ దగ్గరికి వెళ్ళి జర మొత్తం ఫుల్ డీటెయిల్ రివ్యూ లెక్క మీరేమో నార్మల్ సినిమా చూసి వెళ్ళిపోతున్నారు. అంటే మనది ఏంటంటే జస్ట్ ఫ్రెండ్స్ లెక్క పోతున్నాం కదా, ఫ్రెండ్స్ లెక్క పోతే ఆబ్వియస్లీ మన ఎక్స్పీరియన్స్ జస్ట్ ఏదో పోతున్నాం, మనకి ఎట్లా అనిపిస్తుందో చెప్తాం. కానీ ఇక మీరు కూడా అంటారు కాబట్టి రివ్యూ లెక్కనే చెప్దాం. ఓకే, రివ్యూ లెక్క చూసుకుంటే మనం ఇప్పుడు ఎట్లా ఫస్ట్ యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నాం. అసలు చెప్పని అవసరమే లేదు, సూపర్ యాక్టింగ్. అసలు దానికి ఎన్ని పాయింట్లు అంటే అన్ని పాయింట్లు ఇచ్చేయచ్చు. అసలు మూవీ ఓవరాల్ పాజిటివే, ఇంకా మీరు నెగిటివ్ ఎత్తుకొని అవసరం లేదు, నేను చెప్పాను కూడా వాటి గురించి. సో పాజిటివ్ అనే ఏది ఎక్కువ పాజిటివ్ అది చెప్తున్నాం మేము. స్టోరీ కూడా సూపర్, విన్నర్ కూడా నెగిటివ్ ఏడిన్నారు లేస్తుంది బాగానే. స్టోరీ కూడా సూపర్ ఉంది. ఏ రకంగా చూసుకున్న స్టోరీ హైలైట్ అనిపించింది. మోస్ట్ అడ్వాంటేజ్ ఏమైనా అయిందా అంటే అది మ్యూజిక్. ఎప్పటి నుంచో తెలుసు, అది బయటనే తెలుసు, అని లోపల కూడా మనకు వచ్చినాక తెలిసిపోతుంది. పాడుతూనే ఉన్నావు కదా. అండ్ ఇంకోటి, ఒకవేళ మీరు మమ్మల్ని రేటింగ్ ఇట్లా ఆ టైప్లో ఏమైనా అడిగారు అనుకో, ఎంత అరౌండ్ 10 అంటే 10 లెక్క పెట్టుకుందాం, 5 లెక్క పెట్టుకుందాము. చెప్పు 10కి చెప్పు, కొంచెం డీటెయిల్ ఉంటుంది. అబ్బో 10 అంటే కాంప్లికేటెడ్, 5 అయితే తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా మిడ్లో ఉంటుంది. నేను అరే నేను ఎక్కడెక్కడనో క్లిక్ అయింది నా సినిమా ఇట్లా లోపల. నేను 5కి 5 అంట. అవునా నిజమా? నువ్వు 4.5 అంటే నేను. అందరు ఏమంటారు అంటే వేరే బ్రో ఓన్లీ లవ్ చేసే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అట్లా అంటారు, కానీ అట్లా కాదు, అందరం చూడొచ్చు. ఇప్పుడు నీకు నచ్చింది సయ్యార లాంటి సినిమానే అంత అయిందంటే ఇది ఎందుకు కాదు, ఇది నచ్చుతుంది, 90% నచ్చుతుంది. 10% నచ్చదు అనుకో, అది ఆబ్వియస్. అది నాకైతే పిచ్చ నచ్చింది అసలు. ఎట్లా ఎవడన్నా ఇట్లా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా వీడియో, వానికి అయితే చెప్తున్నాయి పట్టుకో ఒకసారి, అరే ఓ ఫస్ట్ సినిమా ఓరు, అరే నేను అందరికి ఎవరో బయట వాళ్ళు చూస్తేనేమో నార్మల్ చెప్తా, కానీ నువ్వు ఒకవేళ నా ఫ్రెండో ఫ్యామిలీ ఎవడో ఇంకో వీడియో చూస్తున్నావు అనుకో, ఫస్ట్ నువ్వు సినిమా ఓ మెంటల్ అయిపోతావు మొత్తం. నీకు ఇంకా బై మిస్టేక్లో నువ్వు ఎప్పుడన్నా ఎవరైనా లవ్ చేసిగా ఉన్నావు అనుకో, కథం సస్తవేమో నాకు తెలిసి. నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను ఇక ఎంత మెచ్చుకుంటా అంటే నన్ను ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అనుకుంటారు. ఇక ఒక ఎవరి పర్స్పెక్టివ్ అనుకుంటుంది. ఇక అరే నువ్వు చెప్పు ఒకసారి నార్మల్గా 1 wordలో చెప్పాలంటే ఏమని చెప్తావు సినిమా గురించి? డ్యూడ్. నాకు ఇంట్రెస్ట్ పోయింది, లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే నువ్వేమంటావు హీరో గురించి? నమ్మకం అయితే వచ్చింది. అప్పుడు డ్రాగన్ పోయినాము, ఇట్లనే ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా పోయినాము, నచ్చింది. లవ్ టుడే డెబ్యూ సినిమా తోటి అసలు ఎవరు తెలియదు, ప్రదీప్ అంటే ఎవరు తెలియదు. అయిపోయింది, టాలీవుడ్లో ఓన్ చేసేసుకుంటాం. టీఎఫ్ అంటే మామూలు రోజులు అయితే ఇంకా 2-3 సినిమాలు వస్తాయేమో. ఆ 2-3 సినిమాలు వచ్చినా కూడా నేను పక్కా చెప్తున్నారు, ఆ వీటికన్నా ఇది ఒక అడుగు పైకే ఉంటుంది అనుకుంటున్నాను. ఆ స్టోరీ ఎట్లున్నా సరే, ఆ స్టోరీ ఎంత బాగున్నా సరే, ఈ సినిమా నేను చెప్తా అంతగానం నచ్చింది నాకు. ఆ సినిమా చూడకముందే చెప్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో చూసినా లాస్ట్ వరకు చూసినా నా ఇది ఒక లెంత్ ఎక్కువనే ఉండొచ్చు. ఇది అప్పుడు ప్రతిసారి 5 నిమిషాలు అట్లా పెడతా, ఇది ఒక 8-9 minutes ఉండొచ్చు. చూడరు ఏం పని చేయరు మీరు, అంత ఖాళీ ఉన్నారు కాబట్టి నా వీడియో ఓపెన్ చేసి వస్తారు, అని మొత్తం చూస్తున్నారు కాబట్టి అవి అంతా ఒక్క నిమిషం ఒక సెకండ్ కూడా ఇట్లా అని లైక్ కొట్టి నీకు లైక్ కొట్టరు. ఇంకా 2 సినిమాలు పోతామో చూద్దాం, తర్వాతకి పోతే వీడియో పెడతా, లేకపోతే చిల్. దానికోసం అని ఏది వీడియో యూట్యూబ్ ఉందా యూట్యూబ్ కోసం అని పోయే టైప్ కాదు మేము. మాకు నచ్చితే పోతాం, మాకు నచ్చింది అక్కడ చేసి అదని మీకు చెప్తాం అంతే రివ్యూ కాదు ఇది కూడా, అంతా జస్ట్ ఒపీనియన్. మేము ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాం మా ఎక్స్పీరియన్స్ అంతే. ఓకే, సీ యూ ఆన్ అనదర్ వీడియో. ఓకే బాయ్. అయ్యో బాబాయ్ మీరేంటి ఇక్కడ? అయ్యో